వైసీపీ ఇన్ఛార్జీలుగా వచ్చిన కొత్త అభ్యర్థులపై సిట్టింగ్లకు ఇంకా అలకపోలేదు. అలకలు అసమ్మతులు మధ్య ఆ నియోజకవర్గాల్లో గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం, పి గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీకి అసమ్మతి రాగం మైనస్గా మారే అవకాశం ఉంది. పిఠాపురం తరహాలో సర్దుబాటుకు మిగతా సిట్టింగులు సపోర్ట్ చేయడం లేదు. అధిష్టానం బరిలోకి దిగినా సానుకూల వాతావరణం కనిపించడం లేదు. కేడర్ రెండుగా చీలిపోయి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు కొందరు నేతలు. హామీలు, వరాలు ఇచ్చినా ప్రచారానికి వచ్చేది లేదంటున్నారు సిట్టింగులు. సొంత పార్టీ నేతల వెన్నుపోటుతో విజయంపై వైసీపీ అభ్యర్థులు డైలమాలో పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు లైవ్ ద్వారా. వర్మ, మొత్తానికి ఏం జరుగుతోంది? వైసీపీ అసమ్మతి నేతల సంఖ్య పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సునీల్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చి ఇన్ఛార్జీలుగా ప్రకటించిన తర్వాత తాజాగా కొన్ని అసమ్మతి రాగాలు తొలుతలోనే ఏదైతే ఆ సీటు మళ్ళీ తమకే దక్కుతుంది, ఇన్ఛార్జీలుగా ప్రకటించిన వాళ్ళందరూ అభ్యర్థులు కాదు అని చెప్పి ప్రకటించి అటు తర్వాత వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీలే ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటన తర్వాత పూర్తిగా కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితిలో పూర్తిగా ఏదైతే అభ్యర్థులుగా ఖరారు చేయబడినటువంటి వైసీపీ వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ప్రచారానికి వెళ్తూ కూడా అప్పటికి సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఏమాత్రం కలుపుకోవట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి కేడర్ను కూడా కలిసి పూర్తిగా వెళ్లేందుకు కూడా ఇష్టత చూపలేని పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్తబ్దంగా ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా నియోజకవర్గానికి సంబంధించి గెలుపు ఏ విధంగా ఉండబోతోంది, గెలుపు ఏ విధంగా ఉంటుంది, ఇదంతా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకత పూర్తిగా కూడా అసమ్మతి లేదంటే వాళ్ళ అలకబూలిన పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతం పార్టీ విజయానికి సహకరించవు, అపజయానికి కారణం అవుతాయన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన తర్వాత ఆ నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండిందర్ బాబును కూడా పూర్తిగా పక్కన పెట్టి ఏదైతే ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థిగా వంగా గీతని నియమించిన తర్వాత వంగా గీత 2 నెలల నుంచి పూర్తిగా ఇన్ఛార్జిగా ప్రకటన తర్వాత నుంచి కూడా ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో కలిగి తిరుగుతున్న పరిస్థితుల్లో కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పెండిందర్ బాబు పూర్తిగా నియోజకవర్గానికి కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా అయిపోయి కేవలం తన ఇంటికి ఒకరికే పరిమితమై పూర్తిగా వంగా గీతతో కూడా కలిసి ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా స్తబ్దంగా ఉండిపోయిన పరిస్థితుల్లో నిన్నటి రోజు ఏదైతే సీఎంఓ ఆఫీసు నుంచి పిలుపు రావడం, పెండిందర్ బాబు సీఎం జగన్తో మాట్లాడిన తర్వాత కలిసి ప్రచారం చేయాలి, రాబోయే ఎన్నికలకు సంబంధించి వంగా గీత ఖచ్చితంగా గెలుపు కోసం మీరు కృషి చేయాలని చెప్పి కూడా తగిన హామీ కూడా ఇస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ దానికి తత్సమానమైన పదవి ఏదైనా సరే ఇస్తానని చెప్పి కూడా ఒక హామీ ప్రకటించిన తర్వాత పెండిందర్ బాబు కొంత తన అసమ్మతి రాగాన్ని తగ్గించి పూర్తిగా కలిసి వెళ్లేందుకు ప్రణాళిక కూడా రెడీ చేసుకున్నట్లయితే సమాచారం తెలిసింది. అయితే నిన్నటి వరకు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అసమ్మతి రాగం వైసీపీ సొంత పార్టీలోనే కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే విధంగా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి అలాగే జగ్గంపేట, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం ముఖ్యంగా ఈ 4 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు తొలుత ఫస్ట్ లిస్టులోనే వీళ్ళని ప్రకటించినప్పటికీ ప్రచారంలో మాత్రం ఏదైతే ప్రకటించిన అభ్యర్థులు మాత్రం వెళ్తున్నారు కానీ అక్కడ వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం వాళ్ళతో కలిసి రావట్లేదు. అలాగే ప్రకటించినటువంటి పేర్లు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆహాన్ని తగ్గించుకుని పూర్తిగా వాళ్ళని పిలిచేందుకు కూడా ముందుకు వచ్చే పరిస్థితుల్లో, ఎందుకంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదరందే అక్కడ నియోజకవర్గంలో కేడర్ కూడా అయోమయ పరిస్థితులు అయిపోయి 2గా చీలిపోయిన పరిస్థితులు కూడా ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ తర్వాత మరింత అక్కడ బలం పెంచుకోవడానికి వైసీపీ ప్రతిరోజు ఒక కొత్త వరవడిని ఆపరేషన్ ఆకర్ష పేరుతోనో లేదా మైండ్ గేమ్ పాలిటిక్స్ అనో వివిధ రకాలుగా ప్రస్తుతం వైసీపీ పిఠాపురం నియోజకవర్గంలో తనదైన శైలిలో కొత్త ప్రయోగాలకి తెరదీస్తూ రాజకీయాల అన్నింటినీ, సామాజిక వర్గాలన్నింటినీ అలా కూడా ఎటువంటి రాజకీయ ఎత్తుగడ వేస్తే అక్కడ నెగ్గగలవన్న ఉద్దేశంతో పూర్తిగా కూడా అందరు నాయకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గంతో అనుబంధం ఉన్న నాయకులైతేనో లేదా అక్కడ ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా క్రోడీకరించుకుని పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా గెలుపు బాటకైతే వైసీపీకి ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎంతవరకు సహకరిస్తారన్నది ఇప్పుడు ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యే పెండిందర్ బాబు బాహటంగా ప్రకటించలేదు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పూర్తిగా కూడా తొలుత ఆత్మీయ యాత్ర అంటూ కూడా ఒక వారం రోజుల పాటు గడప గడపకు కూడా తిరిగి ఒకవైపు ప్రకటించిన అభ్యర్థి వరుపుల సుబ్బారావు ప్రచారం చేస్తూ ఉండగా కూడా ఈయన తన స్థాయిల్లో పూర్తిగా కూడా ఆత్మీయ యాత్ర అంటూ కూడా
ప్రచారం కూడా చేసి నాకు సీటు గ్యారంటీ ప్రకటించేటప్పుడు పూర్తిగా వస్తుందని ఆయన కూడా కొంత నియోజకవర్గంలో అసమ్మతి కూడా ఉండి వరుపుల సుబ్బారావుతో కూడా కలిసి వెళ్లకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా వెళ్లకుండా పూర్తిగా తనదైన స్టైల్లో ప్రచారం చేసిన తర్వాత తాజాగా ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో కూడా ఏదైతే పత్తిపాడు నియోజకవర్గానికి వరుపుల సుబ్బారావు పేరు ఖరారైన తర్వాత నియోజకవర్గానికి పూర్తిగా కూడా ప్రచారం కానీ ప్రజల్లోకి కానీ వెళ్లకుండా పూర్తిగా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రస్తుతం సైలెంట్ మోడ్లోనే అయితే ఉన్నారు. అయితే ఇప్పటివరకు అధిష్టానం ఆయన్ని పిలవలేదు వైసీపీ అధిష్టానం. అలాగే ఈయన కూడా ప్రస్తుతానికి ఇప్పుడు వరకు ఉన్నట్టు, ఎందుకంటే ప్రతిపాడు నియోజకవర్గంలో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి వేల సంఖ్యలో ఒక కేడర్ ఉంది, ముఖ్యంగా బలం ఉంది. అతను కూడా ఏదైతే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎటువైపు ఉంటే అటువైపు, ఒకవేళ రాజకీయాలు చేయలేకపోతే రాజకీయాలకు దూరంగా ఉన్న రోజులు కూడా కేడర్ కూడా దూరంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గానికి ప్రధానంగా అక్కడ టీడీపీ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ, అలాగే ఇప్పుడు వైసీపీకి సంబంధించి వరుపుల సుబ్బారావు, వీళ్ళిద్దరూ తాత మనవరాళ్ళుగా ఒకే కుటుంబానికి చెందినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతంగా వైసీపీ కొంత బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. పర్వత పూర్ణచంద్రాన్ని పిలిచి మాట్లాడవలసి ఉన్న వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఆ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో వరుపుల సుబ్బారావుకు సంబంధించినంత వరకు ఆయన ప్రచారం ఇండివిజువల్గా చేయడం, ఒకవైపు ఎమ్మెల్సీ అనంతబాబు స్వయానా మేనళ్ళు కావడం, ఆయన కూడా 2-3 సార్లు సమావేశాలకు రావడం, పూర్తిగా కూడా ఆయన కూడా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ అక్కడ ఏదైతే అసమ్మతి రాగం అన్నది కూడా కొంత వ్యతిరేకత అయితే తీసుకొస్తుంది. నియోజకవర్గంలో గెలుపు కూడా కష్టమని పరిస్థితులు అవుతారు. ఇలాగే జగ్గంపేటకు సంబంధించి తోట నరసింహంకి సంబంధించి జ్యోతుల చంటిబాబు కూడా, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా కలిసి రాని పరిస్థితులు ఉన్నాయి. అలాగే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్థానంలో విప్పర్తి వేణుగోపాల్కి ఇచ్చిన పరిస్థితులు. వీళ్ళిద్దరూ కూడా సయోధ్య లేకుండా పూర్తిగా కూడా కలిసి వెళ్లకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలుపుకోకుండా పూర్తి స్థాయిలో తమ ప్రచారాన్ని చేస్తున్న పరిస్థితులు. వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడవలసిన వైసీపీ అధిష్టానం ఎందుచేతన తాత్సారం చేస్తుందని అక్కడ నాయకులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా పిలిచి మాట్లాడితే తప్ప వైసీపీలో అసమ్మతి రాగం అపజయానికి దారితీస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులైతేనో నేతలు కూడా చెప్తున్నది. రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని అపజయం తప్పదని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. రైట్ బామ్మ, థ్యాంక్ యూ.